ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం పలమనేరు పట్టణంలోని నల్లగుట్లపల్లి వద్ద రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీని నిర్వీర్యం చేసి అందులో మిగిలిన డబ్బులను బినామీలకు తమ నాయకులకు పంచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని మాజీ సీఎం వైఎస్సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేశారన్నారు. ఈ పథకం లేకపోతే పేద ప్రజలు వలసలు వెళ్లి బెంగుళూరులో కూలీ జీవనం చెయ్యక తప్పదని అన్నారు. ఆకలి చావులు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారని, ఉపాధి లేకపోతే మరింత మందికి పని ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీవీఎం శివశంకర్ ఆధ్వర్యంలో విజయవంతం చేశారు. ఆటో ఛార్జీలు, మజ్జిగ కానీ పిల్లల్ని పెద్దోళ్ళను చూసుకోవడానికి ఏం లేదని చెప్పింది. కాకపోతే గ్రామానికి కావాల్సిన పనులే చేస్తున్నారు అని చెప్పింది. కానీ లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పింది. కాంతాబాయమ్మ అంతేకాదు 100 రోజులు పని ఇవ్వటం లేదు, 60 రోజులు అట్లా ఇస్తున్నారు అని కూడా చెప్పింది. సో వాడటం లేదు, ఆ బస్సులో పోవడం లేదు. టైమింగ్ సూట్ కాకపోతే లేకపోతే ఫ్రీ బస్సులు ఇస్తున్నారు కానీ బస్సులు తగ్గించారు అంటున్నారు. అవునా? ఏమా సమాధానం చెప్పాలి. అమ్మా, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ ఊరికి రావడం జరిగింది. మీ మాట్లాడటానికని మేము ఇక్కడికి వచ్చాం. మీ సమస్యల గురించి ప్రపంచం అంతా వినాలి. రైతులు చేయాలా కానీ జేసీబీలు నడుస్తున్నాయి. ఈరోజు ఏదండి కూటమి ప్రభుత్వం చేరుకొని మాకు కూలి లేక మేమేదో అడుగు పాలు అయిపోయినాం. మా బతుకు వైఎస్ఆర్ ఉన్నప్పుడన్నా మేలు. వారానికి 2 రోజులు 3 రోజులు పోతాం మేడం. పోయినప్పుడు ఏం ప్రయోజనం మేడం? వచ్చింది ఏదో 2 రోజులు ఇస్తారు, 3 రోజులు బిల్లు పోలేదు, ఏం కాలేదు అని చెప్తారు మేడం. సో పేమెంట్ సరిగ్గా లేదు. అసలుకి కరువు బుకింగ్ చేయాలి మేడం. ఫ్రీ బస్సు, జాబ్ కార్డులు, ఫ్రీ బస్సు మా మొబైల్ మాత్రము 70 ఆర్డర్ మొబైల్ కదా, రోడ్లు లేదు, కాలువలు లేదు, ఏమి గుంతలు లోడుకున్నాము. ఆ గుంతుల్లో గురించి పోసుకుంటాము నేను పక్కల్లో. మాకేం జరుగుతుందో లేదు. మాకేమి సౌకర్యం ఎవరు లేదు మేడం. మీరు జనరల్ గా చెప్తున్నారా, ఉపాధి హామీకి సంబంధించి చెప్తున్నారా? మా ఈ వీధిలో ఉపాధి హామీకి సంబంధం లేదు. మీ రాజీనామాను యాక్సెప్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇంత ముందు కూడా శివశంకరే, ఇప్పుడు కూడా శివశంకరే, అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది. ఎందుకంటే అదొక హక్కు. ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన 15 రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి. అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగేవి. గ్రామస్తులందరూ కూడి గ్రామ పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది, మా గ్రామానికి మనకు రోడ్లు కావాలా, బావి కావాలా, చేనులో ఏమైనా గట్టు కావాలా, లేకపోతే పుడికలు తీయాలా, ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ పథకాన్ని వాడేవారు. దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు, దానికోసము డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా ఉండబోదు. బీజేపీ పార్టీ చెప్తుందట, మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అంటే పక్కన ఒక
ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్టు పనో జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ వెళ్ళి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుందన్నమాట. ఉపాధి హామీ పథకం చాలా చోట్ల కరువు పని అంటారు. ఆ పథకం కూడా ఎంతో మంది ఆడవాళ్లకు సైతం భరోసాను కలిగించిన పథకం. కష్టార్జితం, కష్టం చేసుకుంటే పనికి వెళ్తే ఆ పనికి జీతం వస్తే, వేతనం వస్తే దాంతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు బ్రతికించుకున్న రోజులు. ఈ రోజు వరకు కూడా కరువు పని జరుగుతూనే ఉంది. కానీ ఆ రోజు జరిగిన కరువు పనికి ఈ రోజు జరుగుతున్న కరువు పనికి చాలా తేడా ఉంది. ఛార్జీలు కూడా, మజ్జిగ, మంచినీళ్ళు, ఒక టెంట్ వేసి చిన్న బిడ్డలను చూసుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. మరి ఈ రోజు అవి ఏవైనా ఉన్నాయా అంటే ఎక్కడ అడిగినా కూడా, ఏ ఊర్లో ఏ జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా అవేవీ లేవమ్మా. మాకు పనికి జీతం ఇవ్వడమే, మా పనికి వేతనం ఇవ్వడమే కష్టమైపోయింది, అది కూడా 2 నెలలకో 3 నెలలకో పడుతుంది అని చెప్తున్నారు. ఇంత నిర్వీర్యం చేస్తున్నారే ఉపాధి హామీ పథకం. ఎందుకో తెలుసా? కారణం ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇస్తుంది ఉపాధి హామీకి. కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఉపాధి హామీకి. ఎంతో కోట్ల మంది ప్రజలకు దేశంలో మొత్తము ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడానికి. కానీ ఉపాధి హామీకి డబ్బులు ఇస్తే అది నేరుగా పేదవాళ్ళకి పోతుంది తప్పితే బీజేపీ నాయకులకి, బీజేపీ బినామీలకి, బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు ఏది మిగలటం లేదు. ఆ డబ్బులు మిగిల్చుకోవడానికే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరు గార్చాలి, వీలైతే ఎత్తేసేయాలి అని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఇక చంద్రబాబు ఇది పెట్టుకోడు, ఈయన పెట్టుకోలేదు కాబట్టి 60% కేంద్రం పెట్టుకోవాల్సింది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది వీళ్ళ కుట్ర. మొత్తానికి అందరూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయమని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంది. మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉపాధి హామీని కాపాడుకునే దిశగా మాలో చేయి కలిపి అందరము కలిసి పోరాటం చేయాలని మీ దగ్గర కోరడానికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఉపాధి హామీ పథకం అన్నది ఎంతో మంది పేద వాళ్ళకి పనినిచ్చింది, కొన్ని డబ్బులు ఇచ్చింది, ఆ కుటుంబాలను నిలబెట్టింది. కానీ కరువు ప్రాంతాలలో, రాయలసీమ లాంటి ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ ఎత్తేస్తే, తీసేస్తే ఇక పని లేక ఆకలి చావులన్నా చూడాలి, లేకపోతే వలసలన్నా పోవాలి. ఇప్పటికే డిగ్రీలు, పీజీలు చదువుకున్న బిడ్డలు ఎంతో మందికి ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు. ఇక ఉన్న పని, ఉపాధి హామీ పని కూడా పోతే ఇక కుటుంబాలన్నీ ఏం కావాలి? అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఉపాధి హామీని తీసేయడానికి వీల్లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా నడిపించాలి. వీలైతే 400 రూపాయలు కూలీని కూడా గ్యారంటీగా చేయాలి తప్పితే ఉన్న పనులు కానీ, జాబ్ కార్డులను కానీ, లేకపోతే గ్రామస్తులకి ఇప్పుడు ఇచ్చిన ఈ స్వతంత్రం కానీ, గ్రామంలో చేసుకోగలిగిన పనులను వాళ్ళే నిర్ణయించుకునే స్వతంత్రం కానీ జోలికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.